నంద్యాల సెన్సెస్ 227 హౌస్ లిఫ్టింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపల్ కమిషనర్ శేషన్న ప్రజలకు కీలక సూచన చేశారు. మే నెలాఖరు వరకు ఈ సర్వే కొనసాగనుండగా పట్టణంలో 327 మంది ఎన్యూమరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సిబ్బంది సుమారు 200 ఇళ్లలో సర్వే చేపట్టనున్నారు. అధికారిక సిబ్బందికి ప్రత్యేక ఐడి కార్డులు, క్యాప్, బ్యాగులు అందజేసినట్టు తెలిపారు. మొత్తం గణన ప్రక్రియ మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ జరుగుతుందని, ఎవరు ఒరిజినల్ డాక్యుమెంట్లు అడగరని స్పష్టం చేశారు. ప్రజల సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని కమిషనర్ తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సెన్సెస్ 2027 కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే మే 1వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే మన పట్టణంలో 323 మంది ఎన్యూమరేటర్స్ ఉన్నారు. వీరందరికీ కూడా ఆన్ యావరేజ్గా ఒక 200 ఇళ్ళు వచ్చే విధంగా బ్లాక్స్గా డివైడ్ చేయడం జరిగింది. వారందరూ కూడా వాళ్ళు కేటాయించినటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోకి వచ్చి ఆ ఇండ్ల దగ్గరకు వచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమాని సంప్రదించి, మేము జనాభా గణ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము, మేము ఇప్పుడు మే 1వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు ఇండ్ల యొక్క స్థితిగతుల గురించి డేటా ఎన్రోల్ చేయడానికి వచ్చాం. ఈ డేటా అంతా కూడా ఆన్లైన్లో అవుతుంది, ఆఫ్లైన్లో ఏమి ఉండదు అని చెప్పి వాళ్ళు మేము ఇచ్చినటువంటి జనాభా గణన డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఐడి కార్డు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డు ఉంటుంది, క్యాప్ ఇచ్చి ఉంటాం ఇట్లా మేము సపరేట్గా, అలాగే బ్యాగ్ ఇచ్చాము. ఇదంతా కూడా సెల్ ఫోన్లోనే డేటా ఎన్రోల్ అవుతుంది. సో అందువల్ల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే జనాభా గణన డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని చెప్పేసి చెప్తే కనుక ఐడి కార్డు గమనించి అలాగే బ్యాగ్ ఇవన్నీ ఉంటాయి చూసుకొని వారు అడిగినటువంటి సమాచారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. మీ యొక్క సమాచారం ఏదైతే ఇస్తారో దానికి సీక్రెసీ ఉంటుంది, గోప్యత ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం గమనించుకోవాలి, మేము మిమ్మల్ని ఏ డాక్యుమెంట్ అడగడం లేదు, ఇది చాలా స్పష్టంగా ఉంటుంది. మా వాళ్ళు ఎవరైనా కానీ అలాంటి డాక్యుమెంట్ చూపెట్టు ఇది మేము స్కాన్ చేయాలని అంటే కనుక వాళ్ళు ఫేక్, వాళ్ళు మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టు వాళ్ళు కాదు, జనాభా గణన డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టు వాళ్ళు కాదు. మేము ఎవరైనా కానీ ఏ ఒక్క డాక్యుమెంట్ కూడా అడగం. మేము సమాచారం అడుగుతాము, మీరు చెప్పినటువంటి సమాచారాన్ని మేము రాసుకుంటాము. వెంటనే ఇది డిజిటల్ సెన్సెస్ అంతా కూడా వెంటనే అక్కడ సబ్మిట్ కొట్టడం అవుతుంది, అంతా కూడా ఆన్లైన్లో డేటా వెళ్ళిపోతుంది. ఇది భారతీయ దేశంలో జరుగుతున్నటువంటి ఎంటైర్ కార్యక్రమం. దీనివల్ల ప్రభుత్వాలు ప్రజలకు చక్కటి ప్లానింగ్ కానీ, డెవలప్మెంట్ కానీ, సంక్షేమ పథకాలు కానీ అందించడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ అంటే కనుక జనాభా గణన డిపార్ట్మెంట్ నుంచి వచ్చినామని చెప్పేసి ఈ యొక్క ఐడి కార్డు, బ్యాగు ఇవన్నీ కూడా వాళ్ళు చూపితే కనుక మీరు సమాచారాన్ని నిరభ్యంతరంగా అందించవచ్చు. అదేవిధంగా మేము ఇంకోటి అంటే కొంతమంది డౌట్స్ వెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళనా కాదా ఏంటి అనేసి వారికి ఒకటే క్లారిటీ ఇస్తున్నాము. వీళ్ళు మా డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళే. అంతేకాకుండా వీళ్ళకు ఏ ఏరియా అయితే కేటాయించబడిందో ఆ ఏరియా సంబంధించిన వారు సమాచారం కూడా ఇస్తాం. అదేవిధంగా ఇంకో ఒక ప్రెస్ నోట్ కూడా ఇస్తాము. ఏ ప్రాంతానికి ఎవరు ఎన్యూమరేటరు, ఎవరు సూపర్వైజర్ వచ్చేసి ఇక్కడికి వచ్చేకల్లా రాంప్రసాద్ అనే నేతానికి ఇతను సూపర్వైజరు, ఇతనేమో హుస్సేని చంద్రయ్య, ఇతనేమో ఇక్కడ ఎన్యూమరేటరు. ఇతని ప్రాంతంలో ఒక 200 ఇళ్ళు సర్వే చేస్తాడు ఆన్ యావరేజ్గా. సో వీళ్ళు వచ్చినప్పుడు అంటే ఇట్లాంటి వాళ్ళు టౌన్లో 323 మంది ఉన్నారు. మా ఎన్యూమరేటర్స్ను మేము 323 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా ఆథరైజ్డ్గా ఆర్డిటర్స్ ఇచ్చాము. ఈ ఆర్డిటర్స్ కాపీలు అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఇది గమనించుకొని సమాచారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. అలా కాకుండా ఎవరైనా కానీ ఇలాంటి డాక్యుమెంట్స్ లేకుండా వస్తే కనుక ప్లీజ్ ఇన్ఫార్మర్స్ సమాచారాన్ని అందించండి. అవసరమైతే కనుక సీరియస్గా కేసులు పెడతాం కూడా మేము. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్. అంతేకాకుండా నెలాఖరు వరకు ఉంది కాబట్టి సహకరించండి. ప్రభుత్వాన్ని సహకరిస్తే కనుక
మళ్ళీ ఇంటర్ను ప్రజలకే దానివల్ల లాభం ఉంటుంది కాబట్టి సమాచారం అందించవలసి మరొకసారి కోరుతున్నాం. ఎలాంటి డౌట్లు ఏమొద్దు, అన్నీ కూడా సవ్యంగా ఉంటాయి. మీ యొక్క సమాచారం 100% గోప్యత ఉంటుంది. సీక్రెస్ అనేది 100% ఎలాంటిది. అండ్ ఇంకో విషయం, ఎలాంటి డాక్యుమెంట్ అడగం మేము, మాకు అవసరం లేదు. కూడా మాకు సమాచారం ఇస్తే చాలు. నంద్యాల జిల్లాలోనే వెలాసిటీ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకర్లు 2025 జేఈఈ అడ్వాన్స్డ్ లో అత్యుత్తమ ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక ఐఐటి కాలేజీలో సీటు సాధించిన వెలాసిటీ విద్యార్థిని పి కీర్తి 2026 జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులు సాధించింది కూడా వెలాసిటీ విద్యార్థులే. కె తనీష్ 1418వ ర్యాంక్, ఆర్ రఘునాయక్ 1732వ ర్యాంక్. 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో వెలాసిటీ విద్యార్థుల విజయ భేరి. సీనియర్ ఇంటర్మీడియట్ విభాగంలో ప్రతి నలుగురిలో ఒక్కరికి 900కు పైగా మార్కులు. అలాగే జూనియర్ ఇంటర్ విభాగంలో ప్రతి నలుగురిలో ఒక్కరు 400కు పైగా మార్కులు సాధించి ఇటు ఇంటర్మీడియట్ పరీక్షల్లోనూ అటు ఆల్ ఇండియా ర్యాంకులు సాధించడంలోనూ వెలాసిటీ విద్యార్థులకు తిరుగులేదని నిరూపించారు. ఎంపీసీ విద్యార్థులకు మొదటి సంవత్సరం నుండే ఈఏపీ సెట్ మరియు ఐఐటి శిక్షణ, అలాగే బైపీసీ విద్యార్థులకు నీట్ మరియు ఈఏపీ సెట్ లో అత్యుత్తమ శిక్షణ. ఐఐటి, ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థుల కలలను వెలాసిటీ సాకారం చేస్తుంది. డాక్టర్ కావాలనేది మీ లక్ష్యమైతే మీ ఆప్షన్ వెలాసిటీ జూనియర్ కాలేజ్. ఉన్నత లక్ష్యం కలిగిన విద్యార్థుల మొదటి ఎంపిక వెలాసిటీ జూనియర్ కాలేజ్, పద్మావతి నగర్, నంద్యాల. మన నంద్యాల, మన వెలాసిటీ.